హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయతో కారం పొడి తయారు చేస్తున్నాను. ముందుగా అరటికాయని కడిగి ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అన్ని పక్కల తిప్పుకుంటూ ఇలా అరటికాయ అంతా కూడా ఇలా నల్లగా మాడినట్టుగా కాలితే చాలా బాగా ఉడుకుతుంది లోపల కూడాను. ఇప్పుడు ఇక పొడికి కావలసినవి: నూనె వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, 1/4 స్పూన్ సరిపోతాయి ధనియాలు, 1/4 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని అప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఇవి మొత్తం అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అరటికాయ తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పప్పులన్నీ వేసి పప్పులు సపరేట్గా పౌడర్ చేయాలి. ఇప్పుడు దీని పొడికి కావాల్సిన ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది పౌడర్ అయిన తర్వాత చివరిగా అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అయిపోయింది. కొద్దిగా చింతపండు కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ అరటికాయ ముక్కలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేకపోతే ఆ ఇంగువ ప్లేస్లో వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులోను తడిగా ఉన్న కరివేపాకు అయితే పొడి నిలవ ఉండదు, పూర్తిగా ఆరిపోవాలి. ఇవన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు తయారు చేసుకు పెట్టుకున్న అరటికాయ పౌడర్ని ఇందులో వేసి కలిపితే ఇంకా కొంచెం అరటికాయలో కొంచెం తడి ఉంటే ఆ తడి అంతా కూడా డ్రై అయిపోయి పొడి అంతా కూడా కంప్లీట్గా డ్రైగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే ఈ పొడి చాలా బాగుంటుంది. ఒంట్లో బాగోలేనప్పుడు ఈ అన్నం తింటే నోటికి మంచి టేస్ట్ వచ్చి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.